మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్టార్ పట్టుకొని లైనప్ ఒక 15 మెంబర్స్ 20 మెంబర్స్ లైనప్ అయ్యి ఇక్కడ నుంచి ఒక 2.5 AM మేడం నడుచుకుంటా ఉన్నాం. చెప్పు లెఫ్ట్ సైడ్ దొరికిందా? తువ్వాల దొరికింది, చేపల కవర్ దొరికింది. కిలోమీటర్స్ తుంగలు ఎక్కడ కూడా తట్టుకోలేదు అన్నట్టు 2.5 కిలోమీటర్స్ ఏమో సార్, ఒక హోప్ ఎన్నైనా ఉండొచ్చు. ఇంకా క్లియర్ లేదు ఆల్మోస్ట్ ఆల్ మన మనిషి అయితే స్టార్టింగ్ లోనే పడిపోయి ఉంటాడు. లెఫ్ట్ సైడే దొరికింది. అన్ని లెఫ్ట్ సైడ్ దొరికింది. అయినా ఈ దాకా వాటర్ ఉంటే ఏదైతుందో తుంగ మీద కూడా ఫ్లోట్ అయిపోతాడు. అప్పుడు భారీ వర్షాల వల్ల చాలా నష్టం జరిగింది. మరి కరీంనగర్ జిల్లాలో ఎడతెరపు లేకుండా కుండపోత వర్షం గత 2 రోజులుగా కురుస్తూ ఉన్నది. ఇది 3వ రోజు. ప్రభుత్వం కూడా ఈరోజు సెలవులు ప్రకటించింది. మరి అధికంగా కురుస్తున్న వర్షం వల్ల వరద ఉధృతి పెరిగి ఎప్పుడైతే నదులు చెరువులు నిండి మత్తడి దూకుతా ఉన్నాయో ఆ మత్తడి దూకడం వల్ల ఒకటేసారి వరద ఉధృతి పెరిగి లక్ష్మయ్య అనే అతను తోటపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారుడు దాటబోతూ నదిలో పడిపోయినారు. మరి ఇంతవరకు అయితే ఆయన యొక్క ఆనవాళ్లు మాత్రమే దొరికినాయి. ఇంకా డెడ్ బాడీ దొరకలేదు. దానికోసం పోలీసు వారు, రెవెన్యూ సిబ్బంది, ఆర్డీఓ గారు కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఎంఆర్ఓలు, ఎస్ఐలు అందరూ కూడా 20 మందితో ఒక 2 కిలోమీటర్ల పొడవున వెతికించినా కూడా ఎక్కడ కూడా బాడీ లభ్యం కాలేదు. మరి ఇంకా వాటర్ యొక్క ఉధృతి ఇంకా ఎక్కువనే ఉన్నది. అది తగ్గుముఖం పడితేనే కానీ ఏమన్నా చెప్పలేమన్న ఉద్దేశంతో ఉన్నాము. కాబట్టి కుటుంబ సభ్యులు ఎప్పుడు అధైర్యపడకండి, చూద్దాము. అదేవిధంగా ప్రభుత్వం నుండి చేసే ప్రతి ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వర్షం ఈరోజు కూడా అధికంగానే పడుతుందని మనకు ప్రకటించినారు. కాబట్టి బయటకు వచ్చి పని లేకున్నా మీరు బయటకు వచ్చి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అవసరం ఉంటేనే, అది ప్రాణానికి సంబంధించిన హెల్త్ సమస్య అయితేనే బయటకు రండి, కానీ వేరే సమస్యల వల్ల బయటకు రావద్దని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికీ మనం కొన్ని గ్రామాలు, కొన్ని జిల్లాలు, ఖమ్మం జిల్లా అతలాకుతలం అయిపోయింది. నల్లగొండలో కొంత ప్రాంతం అయిపోయింది. కరీంనగర్లో ప్రాణ నష్టం అంటే ఇలా కోహెడ మండలం రామచంద్రాపూర్లో ఒక రైతు కొట్టుకుపోవడం జరిగింది. తోటపల్లిలో మానకోటలో ఒక రైతు నిన్న మత్స్యకారుడు కొట్టుకుపోవడం జరిగింది. పెద్దగా ప్రాణ నష్టం ఏం జరగలేదు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నది. కాబట్టి అందరూ కూడా సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.